కానీ ఎట్టి పరిస్థితుల్లో సోమ మంగళవారాల్లో మాత్రం ఇల్లు మారకూడదు. మరీ అత్యవసరమైతే శని ఆదివారాల్లో అయినా సరే ఇల్లు మారవచ్చు. అలాగే కొన్ని తిథుల్లో ఇల్లు మారితే చాలా మంచిది. ఆ తిథులు ఏంటంటే తదియ, పంచమి, దశమి, ఏకాదశి. ఈ తిథుల్లో ఇల్లు మారితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా ఇల్లు మారినప్పుడు ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. కొత్త ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటికి ఒక రావి కొమ్మ, ఒక వేప కొమ్మ కలిపి కట్టండి. ఈ 2 కొమ్మలు కలిపి కడితే మీరు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మొత్తం కూడా సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే కేవలం చిత్రపటాలు, ఫోటోలు మాత్రమే కాదు, పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రం